మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీరాము గురుస్వామి ఆధ్వర్యంలో ఏనుగు అంబారిపై అయ్యప్ప స్వామి స్వర్ణాభరణాలు ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంజీవ్ నగర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించిన జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి. కేరళ వాయిద్యాలు, మహిళల కోలాటం, అయ్యప్ప స్వాముల ఆటపాటలతో వైభవంగా పాత బస్టాండ్ శ్రీ నవరత్నాలయ దేవస్థానం వరకు జరిగిన ఊరేగింపు మహోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, అధ్యక్షులు జయప్రకాష్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి విశ్వనాథరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. यस्मै त्वगो सुकृते जातवेदौ लोकमग्ने गुणमस्यो नो अश्विनगोसवत्रिणं वीरवन्तं गोमन्दगिन्नसते स्वस्ति युषा प्रजामायो भग्नन्यकृतं मम अशोकश्यमक्ष्यमा महदीवनं च दिशो दिशः. జరగమండి జరగమండి స్వామి అయ్యప్ప
గురుదత్త. స్వామియే శరణమయ్యప్ప. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. హర భూతనాథ సదానంద సర్వభూతదయాపర. రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యన్నమో నమః. మకర సంక్రమణం అతి గొప్పనైనటువంటి పర్వదినం. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారిని సేవించుకునేటువంటి పరమ భాగ్యం. ఈ మండల దీక్షగా పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి దీక్షా పరిసమాప్తి ఉత్సవంగా ఈరోజు స్వామివారు మనకు మకర జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. సంగారెడ్డి కూడా అతి పవిత్రమైనటువంటి 2 దేవాలయాల చేత సుమారు 1000 మంది స్వాములు ఈ సంవత్సరం పరిపూర్ణంగా దీక్షాబద్ధులై స్వామివారిని సేవ చేసుకొని తరించి ఉన్నారు. ఈరోజు గ్రామోత్సవం సందర్భంగా గజరాజు పైన స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని, అదేవిధంగా స్వామివారి యొక్క దివ్య ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొని ఇక్కడి నుండి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు వెళ్తున్నటువంటి భక్త బృందానికంతా కూడా ఆశీస్సులను అందజేస్తూ అనుగచ్చంతి తే తత్ర ప్రతిరూపధరాపుర పదే పదే అశ్వమేధం పథం యాంతిన సంశయ అని మనకు ధర్మశాస్త్రం ప్రవచనం. చక్కనైనటువంటి స్వామివారిని స్మరిస్తూ అడుగడుగు అయ్యప్పను స్మరిస్తూ చేసేటువంటి యాత్ర ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యాగంతో సరిసమానమైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది. భక్తులందరూ కూడా అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధల చేత ఈ మహోత్సవంలో పాల్గొని అశ్వమేధ కొన్ని 1000 అశ్వమేధ యాగాదులు చేసినటువంటి ఫలితంతో పాటుగా స్వామివారిని ఈ దివ్య ఆభరణాల చేత అలంకరించి చూసి తన్మయత్వం చేత ఆనంద పరవశులై అన్ని అష్టైశ్వర్యములు పొందగలవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ స్వామియే శరణమయ్యప్ప. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తులకు, గురుస్వాములకు, అయ్యప్ప స్వాములకు ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి యొక్క కరుణా వీక్షణాలు ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకుడైనటువంటి విద్యాపీఠ సభ్యుడైనటువంటి సాహితీ హాస్పిటల్ అధినేత అయినటువంటి రాము గారిని ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆశీస్సులను అందజేస్తూ అభినందనలను అందజేస్తూ ప్రతి సంవత్సరం ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ఉత్తేజంగా చేసేటువంటి శక్తి అమ్మవారు స్వామివారు వారి కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులను అందజేస్తూ జై గురుదత్త. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. అయ్యప్ప, ఈరోజు మకర సంక్రమణం సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మనము మన నవరత్నాల దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ మణికంఠ స్వామి వారికి బంగారు ఆభరణాలతో అలంకరణ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. విశేషంగా ఏనుగు అంబారిపై స్వామివారిని ఊరేగిస్తూ బంగారు ఆభరణాలతో సకల భక్తజనాలందరితో కూడా కలుపుకొని స్వామివారికి అలంకరణ చేసి ఆ దివ్య దర్శన భాగ్యాన్ని మందరం కూడా ప్రతి సంవత్సరము పొందుతున్నాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అందరి యొక్క భక్తాగ్రేసుల యొక్క సహాయ సహకారాలతో. కాబట్టి అందరూ కూడా స్వామివారి దివ్య దర్శనాన్ని చూసి తరించి ముగ్ధులవుతున్నారు. కావున ప్రతి సంవత్సరము ఈ విధంగా జరుగుతున్నటువంటి యొక్క మహాకార్యానికి అందరూ కూడా పాల్గొని ఆ శబరిమలలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందినటువంటి అనుభూతిని ప్రతి ఒక్కరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణం, స్వామియే శరణం. శరణమయ్యప్ప. ఈరోజు ఏనుగు అంబారిపై స్వామివారి ఊరేగింపు, అలాగే ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం మా గురువారైన మహేశ్వర సిద్ధాంతి గారు ప్రారంభించారు. ఇటు సంజీవ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దాకా కూడా అంగరంగ వైభవంగా 2000 మంది భక్తులతో రోడంతా శోభాయనంగా మారింది స్వామి. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కాలేదు, 7వసారి కాబట్టి ఇది అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మన పోలీసు వాళ్ళు చాలా సహకరించిన నా యొక్క కృతాభివందనాలు. అలాగే మా స్వాములు అందరూ కూడా, సత్యం స్వామి వీళ్ళందరూ కూడా బాగానే సహకరించిన. విశ్వనాథం స్వామి, సత్యం స్వామి, మా ప్రకాష్ గురుస్వామి వీళ్ళందరూ కూడా మా రోడెంబడి లైన్లు, రాజన్న వీళ్ళందరూ లైన్లో చేసిరు కాబట్టి ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. అదేవిధంగా స్వామివారి ఆభరణాల అలంకరణ కూడా పూర్తయింది స్వామి. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకురు. ఇటువంటి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ ఉంటుందో ఇలాగే నవరత్న దేవస్థానం కూడా ఆభరణాల అలంకరణ జరిగింది. ఇట్టి ప్రోగ్రాంకు అందరు సహకరించిన స్వామి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా
నవంబర్ 20 నుంచి ఇవాటి వరకు జరిగిన స్వామి అన్నదాన దిగ్విజయంగా 60 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞత తెలుపుతూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈరోజు స్వర్ణాభరణాల ఊరేగింపు ఏనుగు అంబారి పైన ఏదైతే సంగారెడ్డి పురవీధుల్లో జరిగిందో చాలా ఆనందోత్సవంగా జరిగింది. చాలామంది పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని స్వామివారిని కృపకు పాత్రులయ్యారు. స్వామివారిని జ్యోతి దర్శనం చేసుకుంటూ స్వామివారికి దర్శనం కూడా ఆభరణాలు అలంకరించి దర్శనం చేసుకున్నారు. అందరు తరించిపోయారు, దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరం బాగుండాలని సర్వే జన సుఖినో భవంతు అంటూ చెప్పేసి భగవంతుని వేడుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.